హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏదైతే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ స్టార్ట్ చేసామో దాన్ని కంటిన్యూ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ గురించి, స్విచ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడాం కదా, అండ్ ఈ వీడియోలో మనం లూప్స్ గురించి మాట్లాడదాం. సో నేను ఇక్కడ లూప్స్ అని ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు లూప్ అంటే ఏంటి? లూప్ అంటే బేసికలీ ఒక వర్క్ని మల్టిపుల్ టైమ్స్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన పేరు ప్రింట్ చేయాలి. ఓకే, సో నేను నార్మల్గా ముబషీర్ అని ప్రింట్ చేసేస్తాను. ఓకే, మనం ఒక 5 టైమ్స్ చేయాలి. అయితే సరే, ముబషీర్ 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 అని అలా 5 టైమ్స్ రాస్తాం. 100 టైమ్స్ అంటే 100 టైమ్స్ రాస్తాము. 1000 టైమ్స్ అంటే 1000 టైమ్స్ రాస్తాము. సో దానికోసం మనం లూప్స్ని యూస్ చేస్తాం. సో లూప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ లైక్ ఎగ్జాంపుల్స్, ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. మనం మెయిన్గా దీని మీదనే ఫోకస్ అనేది ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే చాలా వరకు ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. సో మనం 90% ఇది నేర్చుకుంటాం, 9% ఇది నేర్చుకుంటాం, 1% ఇది నేర్చుకుంటాం. 3 నేర్చుకుంటాం కాదనట్లేదు, కానీ ఎక్కువ ఇది యూజ్ చేస్తారు కాబట్టి దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఈ ఫార్ లూప్ని యూజ్ చేసి. ఓకే, సో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకు అంత గ్రిప్ వస్తుంది కాన్సెప్ట్ మీద. ఓకే, సో ఫార్ లూప్ని ఎలా రాస్తాం? సో ఫార్ లూప్కి ఒక సింటాక్స్ ఉంటుంది కదా, సో ఆ సింటాక్స్ గురించి మాట్లాడదాం మనం. ఓకే, సో ఫార్లో మనం ఏం చెప్తామంటే ఏది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ముబషీర్ అని 10 సార్లు రాయాలంటే ఆ 10 అనేది ఉంది కదా, అది చెప్తాం ముబషీర్ అనేది 10 సార్లు రన్ అవ్వాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ముబషీర్ని 3 టైమ్స్ అనుకోండి, ముబషీర్ ముబషీర్ ముబషీర్. మీకు ఎలా తెలుసు ఇక్కడ 3 టైమ్స్ ప్రింట్ అయిందని? బేసిక్గా ఆలోచించండి, ఎలా తెలుసు? 1 2 3. సో ఇప్పుడు తెలిసింది మీకు 3 టైమ్స్ ప్రింట్ అయిందని కదా. 1 అంటే స్టార్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నాం? 1 నుంచి. సో మనం ఏం చెప్పాలంటే దీనికి కొన్ని వేరే థింగ్స్ ఇవ్వాలి. ఎలా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవ్వాలి, అండ్ ఆపరేషన్ ఏం జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, 1 నుంచి స్టార్ట్ 3 అండ్ మధ్యలో ఏమవుతుంది? +1 చేస్తే 2 అయింది, +1 చేస్తే 3 అయింది, +1 అంటే ఆపరేషన్ చెప్పాలి ఏం అవ్వాలి అని. +1 అనివ్వండి, +2 3 4 ఏం పర్లేదు, మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం, మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అనేది. కానీ ఫార్ లూప్లో మనం ఏం చెప్తామంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అండ్ ఆ స్టార్ట్ నుంచి ఎండ్కి వెళ్ళాలంటే మధ్యలో ఏం ఆపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్లస్సా మైనసా మల్టిప్లికేషనా ఇంకేదైనా. సో ఆ ఆపరేషన్ ఏదైతే ఉందో అది మనం డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ సింటాక్స్ ఇలా ఉంటుంది. ఫార్ ఇలా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కోడ్ రాస్తాం. సో ఇప్పుడు ఫార్లో ఏంటి? ఫార్ int I is equals to 1, I less than equals to 10, I plus ఇక్కడ cout ముబషీర్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, చూద్దాం చిన్నగా. ఫార్ అంటే ఫార్ లూప్ స్టార్ట్ చేసాం. int I is equals to 1 అంటే I అనేది ఒక టెంపరరీ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఈ I అనేది ఈ బ్రాకెట్ నుంచి ఈ బ్రాకెట్ మధ్యలోనే ఉంటుంది, దాని బయట మనం యాక్సెస్ చేయడానికి ఉండదు ఈ వాల్యూస్ని. సో I అనేది 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఆపుతున్నాం? 10 దగ్గర ఆపుతున్నాం. <10 ఉంటే ట్రూ అని Iని ప్లస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఎలా ఫంక్షన్ అవుతుందంటే, సో ఇప్పుడు ఈ కోడ్ ఉందనుకోండి, ఈ కోడ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ చూద్దాం మనం, అండ్ దీన్ని ఫ్లో కూడా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఏమవుతుందంటే కోడ్ రన్ అయ్యి ఇలా ఫార్ లూప్కి వచ్చినప్పుడు I is equals to 1 అని చూస్తుంది. ఇక్కడ ఇంట్ రాయడం మర్చిపోయా, int I is equals to 1. ఓకే, int I is equals to 1 అంటే ఒక టెంపరరీ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాము. ఓకే, ఈ టెంపరరీ వేరియబుల్ జస్ట్ ఈ కోడ్ లోపల ఉంటుంది, బయట ఈ వాల్యూస్ని మనం యాక్సెస్ చేయలేము. కావాలంటే ఈ దాని బయట అంటే ఈ బ్రాకెట్స్ బయట మనం మళ్ళీ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు I అని, కానీ లోపల మాత్రం క్రియేట్ చేయలేము. ఓకే, సో ఇది ఒక టెంపరరీ వేరియబుల్ అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ టెంపరరీ వేరియబుల్లో
ఐలో వాల్యూ ఏముంది 1 అని ఉంది. మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, 2 3 4 5 ర్యాండమ్ ఏదైనా. ఓకే, మనం చూద్దాం ఎలా అనేది. ఓకే, సో ఐ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పాం. ఓకే, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 నుంచి స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఏముంది, సెమీకాలన్ పెట్టేశాక i <= 10. ఒకవేళ i <= 10 ఉంటే ఈ బ్రాకెట్స్ లోపలికి వెళ్తుంది. సో దీన్ని మనం ఇనీషియలైజేషన్ అంటాము అండ్ దీన్ని చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఇనిషియలైజ్ చేస్తున్నాం అండ్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు చెకింగ్ చేస్తున్నాం కదా, i <= 10 అని. ఒకవేళ అది ట్రూ అయితే బ్రాకెట్ లోపలికి వెళ్ళి అందులో కోడ్ ఏముందో అది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, అండ్ బ్రాకెట్లో ఏ కోడ్ అయితే ఉందో అది ఎగ్జిక్యూట్ చేశాక ఆ i++ అని ఏదైతే ఆపరేషన్ ఉందో అది చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి? సో ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో మనం స్టార్టింగ్లో చెప్తున్నాం, అది ఎక్కడ ఎండ్ అవ్వాలో మధ్యలో చెప్తున్నాం, ఆ 1 నుంచి 10 వరకు ఎలా వెళ్తుంది అనేది i++ అంటే i+1 అని చెప్తున్నాం. i++ అంటే i+1. ఒకవేళ మనం i++ చేయకపోతే ఏంటి, i అనేది ఎప్పుడు 1 ఉండిపోతుంది. i అనేది ఎప్పుడు 1 ఉండిపోతుంది. 2 3 4 5 అది అవ్వదు. ఎలా అవుతుంది, మనం దానికి చెప్పలేదు ప్లస్ చేయాలని. సో దానివల్ల ప్రాబ్లం ఏంటి, లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫైనైట్ లూప్ చాలా పెద్ద ప్రాబ్లం అది, ఇన్ఫైనైట్ లూప్ అనేది. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలో చెప్పాలి, ఆ స్టార్ట్ నుంచి ఎండ్కి ఎలా వెళ్తుందో, ఏం ఆపరేషన్ చేసుకుంటే అది చెప్పాలి. ఓకే, ఇప్పుడు i = 1 ఉంది. i <= 10 అవునా కాదా? కరెక్ట్. సో మనం ఇక్కడ i వాల్యూ రాసుకుందాం. ఓకే, సో i <= 10. ఇప్పుడు i వాల్యూ 1 ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి అయ్యాక లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక ఇక్కడ కోడ్ ఏముందో ఎగ్జిక్యూట్ చేస్తుంది, ముబషిర్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి i++ చేస్తుంది. i++ అంటే i+1. i+1 iలో ఏముంది, 1 ఉంది అంటే 1 + 1. ఇప్పుడు i వాల్యూ 2. సో 2కి వెళ్ళిపోయింది. అరే ఇదేంటి, 2కి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇప్పుడు 2కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇనీషియలైజేషన్ దగ్గరికి వెళ్ళదు, ఇది ఒకటేసారి రన్ అవుతుంది, జస్ట్ వన్స్. ఇవే రెండు ఈ వేరేవి ఉన్నాయి కదా, అవే మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇప్పుడు 2 కదా, దీని వాల్యూ చెక్ చేసింది. 2 <= 10 అవును. కిందకు వచ్చి ప్రింట్. ఈ మొత్తం అయిపోయాక ఇక్కడికి వెళ్ళి i++ అంటే 2 + 1 అంటే 3. ఇప్పుడు 3 <= 10 అవును, ప్రింట్. మళ్ళీ +1 4 4 <= 10 అవును ప్లస్. సో అలా 5 6 7 8 9 10 అయినప్పుడు 10 <= 10 లెస్ దాన్ అయితే కాదు కానీ అవును ఈక్వల్ టు. సో ప్రింట్. సో ఇక్కడ అంతా ప్రింట్ చేసుకుంటూ వచ్చి ముబషిర్ అని ప్రింట్. ఇప్పుడు 10 + 1 అంటే 11 11 <= 10 అంటే ఇక్కడ బ్రేక్. ఇది మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. అంతే ఫార్ లూప్. ఓకే, సో ఇప్పుడు ఫార్ లూప్ని మంచిగా అర్థం చేసుకోవాలంటే మనం ప్రోగ్రామ్స్ చేయాలి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, స్టార్ట్ అనేది 1 నుంచి అవ్వాలా, ఎండ్ అనేది 10కే అవ్వాలా, i++ చేయొచ్చా, వేరేవి చేయలేమా అని కొంచెం కన్ఫ్యూజన్ అనేది అందరికి ఉంటుంది. సో మనం ప్రాబ్లమ్స్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేసి కొంచెం ముందు నేను కొన్ని థింగ్స్ చెప్తాను మీకు. ఇప్పుడు int i = 1 అని రాసాం మనం. int i = 1 అని ఇక్కడ రాసాం. ఇది పక్క రాయాలా, ఇది పక్క రాయాలా అంటే రాయాలి, కానీ ఇలానే ఫార్మాట్లో అవసరం లేదు పక్క. కానీ ఇది మంచి ఫార్మాట్. మీరు కావాలంటే దీన్ని బయట కూడా డిక్లేర్ చేయొచ్చు, int i = 1 అని. ఇది మనం కోడ్ మధ్యలో కూడా చెప్పచ్చు. ఓకే, మనం కోడింగ్లో చూద్దాం. సో నేను బేసికల్లీ ఏమంటున్నా అంటే ఫార్లో మీరు ఇలా రాయొచ్చు, లేదు అంటే ఇలా కూడా వదిలేసి కావాలంటే ఇది బయట రాయొచ్చు, i = 1 అని. ఇది మధ్యలో కూడా రాయొచ్చు. ఆ మధ్యలో ఎలా రాయాలో నేను మీకు చెప్తాను. i++ ఉంది కదా, అది కూడా ఈ కోడ్ మధ్యలో రాయొచ్చు i++ అని. సో ఇక్కడ మనం కావాలంటే ఒక ఇఫ్ బ్లాక్ రాయొచ్చు. ఒకవేళ i అనేది <= 10 ఉంటే ఓకే, ఒకవేళ <10 ఉంటే ఈ లూప్ని బ్రేక్ చేసేసాను. బ్రేక్ అని మనం చదివాం కదా ఆల్రెడీ స్విచ్ స్టేట్మెంట్లో. సో అలా బ్రేక్ చేసేసాను.
సో చాలా విధానాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఈ ఫార్ లూప్ ఏదైతే ఒరిజినల్ సింటాక్స్ ఉందో దాన్ని మనం కన్సిడర్ చేసి చదవాలి, ఎందుకంటే అదే మనం ఎక్కువ యూస్ చేస్తాం. సారీ ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే నా ఫేస్ ఇక్కడ ఉంది, యాక్చువల్లీ ఇక్కడ చూడాలి కెమెరాలో. ఓకే, సో మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇక్కడ మనం మన కంపైలర్ ఓపెన్ చేసాము అండ్ ఇప్పుడు ఫార్ లూప్ని మనం స్టార్ట్ చేద్దాం. సో నేనేమంటా అంటే ఫార్ int I equals to 1, I less than equal to 10, I plus plus cout Mubashir endl as it is. ఇక్కడ నేను రన్ చేస్తే ఏమైంది, ఓకే ఇక్కడ కొంచెం మిస్టేక్. ఎప్పుడు రన్ చేస్తే ముబషిర్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఏది ఎన్నిసార్లు అనేది, అంటే కావాలంటే మీరు ఈ ఐని యాజ్ అ వేరియబుల్ లాగా కూడా మనం ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఐ ఇచ్చేస్తా అండ్ ముబషిర్ తర్వాత ఒక స్పేస్ ఇస్తా. సో ముబషిర్ స్పేస్ అండ్ ఐ వాల్యూ ప్రింట్ అయిపోతుంది మనకి ఈజీగా. సో ముబషిర్ 1, ముబషిర్ 2. సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఇది ప్రింట్ అయింది, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు ఇది ప్రింట్ అయింది, 3 ఉన్నప్పుడు ఇది, 4, 5, 6, 10 అయినప్పుడు ప్రింట్ అయింది. 11th టైం వెళ్ళినప్పుడు అది ఈ చెకింగ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయి లోపలికి రాలేదు. ఓకే, ఇది. ఇప్పుడు మీరు కావాలంటే నేను ఇందాక ఏదైతే చెప్పానో ఈ ఫార్మాట్ అవసరం లేదు ఇలా అని, కావాలంటే మీరు దీన్ని తీసేసి ఆ సెమీకోలన్ అలానే పెట్టవచ్చు. ఎప్పుడు రన్ చేస్తే ఏమైంది, ఓకే ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది, మనం ఒక్కసారి చూద్దాం. ఓకే, ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం ఐని యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఐని, కానీ మనం దాన్ని డిఫైన్ చేయలేదు. సో నేను బయటికి వచ్చేసి ఏమంటే I = 1 అని ఇలా చేశాను. ఎప్పుడు రన్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రన్ అయింది. మీరు I = 5 ఇచ్చారనుకోండి, అప్పుడు 5 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి 5, 6, 7, 8, 9, 10. ఓకే, మీరు కావాలంటే ఇప్పుడు ఈ I++ ఉందా, ఈ I++ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ కోడ్ లోపల ఇంక్రిమెంట్ చేయండి, ఏం కాదు. సో ముబషిర్ ప్రింట్ అయ్యాక ఐ వాల్యూ కూడా ప్లస్ అయిపోతుంది, సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఏం డిఫరెన్స్ లేదు. సో ఇలా మనం రాయొచ్చు బయట లోపల, కానీ మెయిన్ సింటాక్స్ మనం ఎక్కువ యూస్ చేస్తాం. ఇప్పుడు మీరు కావాలంటే ఈ I <= 10 ఉంది కదా, మనం అది కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇది కూడా తీసేసి ఇక్కడికి వచ్చి ఇఫ్ I ఈజ్ <= 10 ఉంటే బ్రేక్ రాశారనుకోండి, ఇప్పుడు రన్ చేస్తే అదే 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇది 10 ఉన్నప్పుడైతే ఇది గ్రేటర్ దాన్ కాదు కదా, 10 ఈజ్ నాట్ <= 10 కదా. సో నార్మల్గానే ప్రింట్ అయింది. కానీ ఇక్కడ ప్లస్ అయ్యాక మళ్ళీ లూప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు చెక్ చేసింది, ఓకే 11 ఈజ్ <= 10 కదా, అవును 11 అనేది <10 అంటే బ్రేక్ అవ్వాలి. సో బ్రేక్ అయ్యి ఈ ఫార్ లూప్ నుంచి బయటికి వచ్చేసాం మనం. ఓకే, సో మనం ఇలా కూడా వదిలేయచ్చు. ఇప్పుడు మనం ఇన్ఫైనైట్ లూప్ అంటే ఏంటో చూద్దాం. సో నేను దీన్ని కొంచెం అండు చేస్తా సింపుల్గా మీకు అర్థం అవ్వాలని. ఓకే, ఇది మన సింపుల్ ఫార్ లూప్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే I++ రాయడం మర్చిపోయి ఏం చేస్తా, దీన్ని రన్ చేస్తే అవ్వండి పోతూనే ఉంది, మొత్తం 1 అనే ఉంది చూసారా అసలు. సో ఇలా అయినప్పుడు ఏమంటే మన ఎక్కడుంది మ్యాక్స్ బఫర్ అంటే ఈ కంపైలర్, ఆన్లైన్ కంపైలర్కి ఎంత అయితే ఏమంటారు ప్రింట్ చేయడానికి కెపాసిటీ ఉందో, ఎంత అయితే CPU కెపాసిటీ ఉందో అక్కడ వరకు ప్రింట్ అయింది. తర్వాత ఇది ఆగిపోయింది, బ్రేక్ అయిపోయింది, కోడ్ అనేది ఆగిపోయింది. సో మన సిస్టంలో మనం చేసామనుకోండి, మన సిస్టమ్కి కూడా కంపైలర్ది కొంచెం కెపాసిటీ ఉంటుంది, ఒక CPU లెవెల్ ఉంటుంది, అక్కడ వరకు వచ్చి దాని తర్వాత బ్రేక్ అనేది అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం ఇన్ఫైనైట్ లూప్ అంటాము. ఓకే, సో మనం ఇప్పుడు ఫార్ లూప్ అంటే ఏంటి, దాని సింటాక్స్ చూసాము, దాన్ని ఎలా యూజ్ చేస్తామో చూసాం. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డాక్యుమెంట్కి ఒకటి, అందులో మనం హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాం. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం మంచిగా నేర్చుకోవాలంటే నా వీడియో చూసి చేస్తూ దాని తర్వాత హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి. ఓకే, అవి చేస్తేనే మీకు వస్తుంది, లేదా మీ ఇష్టం. ఓకే, సో మనం ఫార్ లూప్ చేశాక ఫార్ లూప్ క్వశ్చన్స్ కూడా అందులో యాడ్ చేస్తాము, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. ఓకే, అంటే ఒక n అనే ఒక నంబర్ ఉందంట, ఆ n ఏంటో మనకు తెలియదు, యూజర్ ఇస్తాడు అది. ఓకే, సో 1 నుంచి n వరకు మనం ప్రింట్ చేయాలి. సో ఎలా చేస్తాం, సో ఫస్ట్ మనం దానికి ఫార్ లూప్ అని ఒక యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫార్ లూప్ మనకు ఎలా తెలుసు ఫార్ లూప్ యూజ్ చేయాలని, ఎందుకంటే ఫ్రమ్ 1 to n ఏం చేయాలి,
ప్రింట్ చేయాలి, 1 నుంచి n వరకు ప్రింట్ చేయాలి, మళ్ళీ 1 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, సో ఆన్ టిల్ n మళ్ళీ ప్రింట్ చేయాలి. కాబట్టి మనకు తెలుస్తుంది ఫర్ లూప్ అని. ఫర్ ఇంట్ ఐ అనే కాదు, జే లేకపోతే గణేష్, ఇంట్ గణేష్ ఈక్వల్స్ టు 1 తీసుకోవచ్చు మనం, కానీ పేర్లు అయితే పెద్దగా అయిపోతుందని ఇలా ఆల్ఫాబెట్స్ లాగా తీసుకుంటాం. ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 సెమీకాలన్, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n సెమీకాలన్, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని డిక్లేర్ చేయాలి. సో మనం ఫస్ట్ యూజర్ నుంచి తీసుకుందాం. ఇంట్ n cin n అంటే ఒక యూజర్ మనకు ఒక n అనేది ఒక నంబర్ ఇస్తాడు. సో 1 నుంచి n వరకు మనం ప్రింట్ చేస్తున్నాం. సో సి అవుట్ ఐ. ఇప్పుడు ఐని ఎందుకు ప్రింట్ చేస్తున్నాం? సో ఐఏ కదా మనకు వేరే సార్లు రిపీట్ అయ్యేది. సో ఫస్ట్ ఐ అనేది 1 ఉంటుంది, తర్వాత ఐ అనేది 2 ఉంటుంది, 3 ఉంటుంది, సో ఆన్ n వరకు ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ 33 అని ఇచ్చేసాను అనుకోండి, రన్ చేసా. ఇప్పుడు రన్ చేస్తే ఏమైంది, 1 2 3 4 5 6 అలా చేసుకుంటూ 33 వరకు వచ్చింది. 10 ఇచ్చా అనుకోండి, 11 ఇచ్చా అనుకోండి, 11. ఒకవేళ నేను కావాలంటే దీనికి ఐ ప్లస్ 2, ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 2 అని ఇలా చేశాను అనుకోండి, ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 2. ఎప్పుడు రన్ చేస్తే ఏమైంది, ఐకి ప్లస్ 2 అయింది, అంటే 1 2 3 అయినప్పుడు ప్రింట్ అయింది, 4 5 అయినప్పుడు ప్రింట్ అయింది, 6 7 అయినప్పుడు ప్రింట్ అయింది, 8 9 అయినప్పుడు ప్రింట్ అయింది, 10 11 అయినప్పుడు ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ ఆబ్వియస్లీ ఈక్వల్స్ టు కూడా ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ 11 ఇస్తే 11 కూడా ప్రింట్ అవుతుంది. ఇలా మనం దీన్ని ఇంక్రిమెంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్, ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. ఇప్పుడు నాకేం కావాలి, ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ n to 1. ఇప్పుడు రివర్స్లో కావాలి. సో రివర్స్ అంటే ఫస్ట్ n ప్రింట్ అవుతుంది, n-1 ప్రింట్ అవుతుంది, n-2, n-3, n-4 అలా ప్రింట్ అవ్వకుంటూ వస్తుంది. సో నేను బేసిక్ సింపుల్గా రాస్తాను. ఫార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, n నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఈసారి, n నుంచి. సో ఇంట్ i ఈక్వల్స్ టు n. ఐ ఇప్పుడు ఫస్ట్ నేను చూద్దాం, ఇంట్ n cin n. ఓకే, ఇప్పుడు ఐ నుంచి n నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడి వరకు ఉండాలి, 1 వరకు ఉండాలి, 1 వరకు ఉండాలి. అంటే నంబర్ మనం ఏదైతే ప్రింట్ చేస్తున్నామో అది 1 కంటే గ్రేటర్ ఉంటేనే ప్రింట్ చెయ్యి. ఒకవేళ 1 కంటే తక్కువ ఉంటే ప్రింట్ చెయ్యకు, ఎందుకంటే 1 అనేది లీస్ట్ మనకు కావాల్సింది. సో ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఐ మైనస్. ఎందుకంటే మీరు ఒకవేళ nకి 5 ఇచ్చారనుకోండి, 5 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం దీన్ని. ఇంట్ ఐ ఈక్వల్స్ టు 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అవును అన్నప్పుడు నంబర్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 5 కాబట్టి మనం దాన్ని ప్లస్ చేయలేము, లేకపోతే 6 7 8 అలా వెళ్ళిపోతుంది. సో 5 అనేది 1కి రావాలంటే మనం మైనస్ చేయాలి. మైనస్ అంటే i ఈజ్ ఈక్వల్స్ టు i-1. ఓకే, i-, అంటే i ఈజ్ ఈక్వల్స్ టు i-1. ఇప్పుడు నేను సి అవుట్ చేస్తా ఐని, అండ్ ఇక్కడ నంబర్ ఇస్తా 11, 10 9 8 అలా. ఇప్పుడు ఫస్ట్ n అనేది 11 ఉంది, 11 1 కంటే ఎక్కువ కదా, అవును ఎక్కువ అని చెప్తే కిందకి వెళ్ళి ప్రింట్ చేసింది. తర్వాత 11 - 1 అయింది, అంటే 10 అనేది 1 కంటే ఎక్కువనా, అవును ఎక్కువ, ప్రింట్ చేయి. ఇప్పుడు 10 - అంటే 9 అనేది 1 కంటే ఎక్కువనా, అవును ఎక్కువ, ప్రింట్ చేయి, మైనస్ అలా చేసుకుంటూ 1 వరకు వచ్చాం మనం. ఒకవేళ 0 కావాలంటే ఏం చేస్తారు, కామ్గా ఇక్కడ 0 పెడతారు, ఇక్కడ రన్ చేస్తారు. సో 0 వరకు వచ్చింది. ఓకేనా, ఇవి మనం 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాము. ఇప్పుడు నేను మీకు ఒక 2 minutes బ్రేక్ ఇస్తున్నా, వీడియో ఇక్కడ ఆపేయండి. ఓకే, పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఆ క్వశ్చన్ ఏంటో నేను ఇక్కడ రాస్తాను. ప్రింట్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. ఓకే, సో వీడియోని ఇక్కడ ఆపేయండి, ఎందుకంటే నేను ఇప్పుడు వీడియోని నార్మల్గా నేను ఆపలేను కాబట్టి వీడియోని మీరు పాజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని చేయండి. కావాలంటే ఒక 10 to 15 minutes తీసుకోండి, 10 to 15 minutes తీసుకోండి. ఒకవేళ మీకు ఫస్ట్ టైం నేర్చుకుంటుంటే ఓకే, చాలా స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి ఇలానే చేస్తూ ఉంటే. సో వీడియో ఇక్కడ పాజ్ చేయండి, ట్రై చేయండి, అండ్ మళ్ళీ రండి. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా.
సో ఇప్పుడు ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 to n అంటే ఏంటి, మనం నంబర్స్ని ప్రింట్ చేయాలి ఎక్కడి నుంచి 1 to n, దట్ టు ఓన్లీ ఈవెన్ నంబర్స్. ఓకే, సో అంటే 1 నుంచి n వరకు ఎలాగో ప్రింట్ చేయాలి, కానీ అంటే 1 నుంచి n వరకు ఎలాగో మనం లూప్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ప్రింట్ మాత్రం ఈవెన్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 1 నుంచి 2 3 4 5 6 7 8 9 10 సో ఆన్ n వరకు వెళ్ళాము. ఇప్పుడు ఇందులో ఈవెన్ కావాలంటే 2 4 6 8 10, ఇక్కడ 12 వస్తుంది, సో ఆన్. వీటిని మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు వీటికి మనం ఈవెన్ అని యాక్చువల్ ఎలా చెప్తాం, నార్మల్ మ్యాథ్స్లో ఒక నంబర్ ఈవెన్ అని ఎలా చెప్తాం, ఇఫ్ ఎ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే ఈవెన్ అని. ఇప్పుడు డివిజిబుల్ బై 2 అని ఎలా చెప్తాము, దాని రిమైండర్ మనకు 0 వస్తే. సో ఒక పర్టికులర్ నంబర్ ఉంది, ఆ నంబర్ని మనం 2తో డివైడ్ చేసినప్పుడు మొత్తం డివైడ్ అయిపోతుంది ఆ నంబర్, అంటే మనకు రిమైండర్లో 0 ఇస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది ఓకే దిస్ నంబర్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెన్ నంబర్ అని. సో దీన్ని మనం ఇప్పుడు కోడ్లో చేయాలంటే ఎలా చేస్తాము దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇంట్ n తీసుకున్నా, నేను సి ఇన్ n చేశాను, నేను ఫార్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు n, i ప్లస్ చేశాను నేను, ఎందుకంటే 1 నుంచి n వరకు ఎలాగో వెళ్ళాలి మనం. ఓకే, 1 to 100 అని నంబర్ ఇస్తే యూజర్ 1 to 100 మధ్యలో ఉన్న ఈవెన్ నంబర్స్ చెప్పాలి మనం కదా. సో నేను ఏం చేస్తాను అంటే సి అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ i చేసుకుంటా, ఒకసారి i చేసి నేను చూసుకుంటా అసలు ఏమొస్తుందో. 20 ఇచ్చా. ఓకే, సో 1 నుంచి 20 వరకు మనకు నంబర్స్ వస్తున్నాయి. ఓకే, సో మనకు 2 4 6 8 10 అవి కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే మనం ప్రింట్ ఎప్పుడు చేయాలి, జస్ట్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు చెప్పాలి, జస్ట్ ఈవెన్ ఉన్నప్పుడు ప్రింట్ చేయాలి. జస్ట్ అంటే మనం ఇక్కడ ఇఫ్ కేస్ రాయొచ్చు. ఇఫ్ ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అయ్యే నెంబర్ అయ్యే కదా, సో మనం ఐని చెక్ చేసుకుంటే చాలు. ఇఫ్ ఐ మాడ్యులో 2 ఈక్వల్ టు 0 అంటే ఒకవేళ ఈ ఏదైతే నంబర్ ఉందో ఈ నంబర్ ప్రతిసారి ఈ నంబర్ని 2తో డివైడ్ చేయి. ఐ అనేది 1 ఉన్నప్పుడు కూడా డివైడ్ చేయి, 2 ఉన్నప్పుడు కూడా డివైడ్ చేయి, 3 ఉన్నప్పుడు కూడా అలా డివైడ్ చేయి. డివైడ్ చేసి ఒకవేళ ఆ ఐ అనేది 2తో మొత్తం డివిజిబుల్ అయిపోయి దాన్ని రిమైండర్ ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్ టు అంటే చెక్ చేస్తున్నాం. సింగిల్ ఈక్వల్ టు ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, అప్పుడు 1 అనే నంబర్ ఐలో వెళ్ళిపో అని. కానీ మనం ఇక్కడ వెళ్ళిపోమని చెప్పట్లేదు, ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం, అందుకే డబల్ ఈక్వల్స్ టు ఇచ్చాం. సో ఒక నంబర్ అనేది 2తో డివైడ్ అయ్యి మొత్తం దాని రిమైండర్ 0 వస్తే మాత్రం అప్పుడు దాన్ని ప్రింట్ చేయి. ఒకవేళ రాకపోతే ఏం చేయకు, అందుకే మనం ఇఫ్ ఎల్స్ ఏం రాయట్లేదు. సో మనం ఇక్కడ ఇలా బ్రాకెట్స్ అనేది ఇచ్చేద్దాం. కావాలంటే బ్రాకెట్ ఇవ్వచ్చు, లేకపోతే సింగిల్ లైన్ అనుకోండి, బ్రాకెట్ ఇవ్వకపోయినా పర్లేదు. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా చూడండి, ఒకవేళ ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది, మనం 20 అని ఇచ్చాం. 1 ఫర్ ఎగ్జాంపుల్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు n చెక్ చేసుకుంటుంది. యూజర్ 20 ఇచ్చాడు, 20 మనం nలో వేసేసాం. ఇప్పుడు 1 అనేది 20 కంటే, సో ఇప్పుడు చెక్ చేసుకుంటుంది 1 అనేది 20 కంటే ఎక్కువ కాదు తక్కువనే. ఓకే సరే, కిందకు రాగానే ఏముంది, ఇఫ్ కండిషన్ అంటే ఓకే చెక్ చేద్దాం. ఇప్పుడు 1 అనేది డివైడ్ అయిపోతుందా 2తో, అవ్వట్లేదు. సరే అవ్వట్లేదు కాబట్టి ఎల్సిఎం రాయలేదు. సరే పైకి వెళ్ళిపో, ఐని ప్లస్ చేసి 2 అయింది ఇప్పుడు. ఓకే 2 అనేది ఇక్కడ 2 అనేది n కంటే చిన్ననా, అవును 2 అనేది 20 కంటే చిన్నగా ఉంది కాబట్టి కిందకు రాగానే ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్లో ఏముంది 2 డివైడ్ బై 2 ఈక్వల్ టు 0. అర్రే అవును అని చెప్పి 1 ఐని ప్రింట్ చేస్తుంది. అప్పుడు ఐ ఏముంటుంది 2 ఉంటుంది. ఓకే సో ఒకసారి రన్ చేద్దాం, 2 ఉంటుంది 2. ఓకే దాని తర్వాత ఏమైంది, మళ్ళీ పైకి వచ్చింది, ఎందుకంటే ఇంకా లూప్ ఎండ్ అవ్వలేదు. ఈ ఇఫ్ కండిషన్ అయింది కానీ లూప్ ఎండ్ అవ్వలేదు. పైకి వచ్చి దీన్ని 3 చేసాం. ఇప్పుడు 3 అనేది అవును తక్కువే, కిందకు వచ్చాం కానీ డివైడ్ చేస్తే 0 వస్తుందా రిమైండర్, రావట్లే. అర్రే షిట్ అని పైకి వెళ్ళి మళ్ళీ ప్లస్ చేసాం. అలా ప్లస్ చేసి మళ్ళీ చెక్ చేసాం. 4 అనేది 20 కంటే తక్కువనా, అవును తక్కువ. కిందకు వచ్చి ఇక్కడ డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. అయ్యి అని చెప్పి ఐని ప్రింట్ చేసాం. అప్పుడు ఏమిటి i 4. సో అలా చేసుకుంటూ 2 4 6 8 10 అలా చేసుకుంటూ 20 వరకు వచ్చాం. ఎప్పుడైతే 21 అయిందో ఈ లూప్ లోపలికే వెళ్ళలేదు కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. సో ఇలా మనం ఫార్ లూప్, ఇఫ్ ఇలా కలిపి కోడ్ అనేది రాస్తాము. సో ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ చేసాం, ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n అని. ఓకే ఇప్పుడు నేనేమంటా అంటే
మీరు ఇంకొక ప్రాబ్లం చేయండి, ప్రింట్ ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. ఇది నేను చెప్పట్లేదు, మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో ఒకవేళ మీకు నిజంగా నేర్చుకోవాలని ఉంటే ఈ ప్రోగ్రామ్ కామెంట్లో రాయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక షార్ట్ అవుట్ కూడా ఇస్తాను, ఒకవేళ అంటే చిన్న మోటివేషన్ లాగా. సో ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ రాసి కామెంట్ బాక్స్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ చేసిన కోడ్ని నేను ఇక్కడ కంపైలర్లో రన్ చేసి నేను చెప్తాను మీకు, ఓకే బ్రో కరెక్టే, ఇలా షౌట్ అవుట్ టు సమ్వన్ ఎవరైతే రాశారో. ఒకవేళ ఏమైనా మీకు చిన్న తప్పు ఉంటే నేను మీకు కరెక్ట్ చేయడానికి కూడా ఉంటుంది, సో మీరే నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇది మీ హోంవర్క్ వీడియో నుంచి కాకుండా వేరే తర్వాత ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ అయితే కింద ఒక స్ప్రెడ్షీట్ ఉంది డిస్క్రిప్షన్లో, దాన్ని చూడండి. ఇప్పుడు నెక్స్ట్ హోంవర్క్ వీడియో నుంచే. నెక్స్ట్ హోంవర్క్ ఏంటి, ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to n దట్ ఆర్ ఓన్లీ డివిజిబుల్ బై 5. అంటే 1 నుంచి n వరకు మీరు నంబర్స్ని ప్రింట్ చేయాలి. ఓకే, అండ్ ఆ నంబర్స్ కూడా డివిజిబుల్ బై 5 ఉంటేనే ప్రింట్ చేయండి. ఓకే, ఒకవేళ ఆ నెంబర్ డివిజిబుల్ బై 5 లేదనుకోండి ప్రింట్ చేయకండి. అంటే 1 నుంచి 10 వరకు అనుకోండి, డివిజిబుల్ బై 5 ఏమేమి ఉన్నాయి, 5 అను 10 రెండే ఉన్నాయి. సో 5 అను 10 ఆ రెండే ప్రింట్ చేయాలి. 20 వరకు ఉంటే 5, 10, 15, 20 అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇది మీ సెకండ్ హోంవర్క్ వీడియో నుంచి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం, ఏంటిది, టేబుల్. సో టేబుల్ ఆఫ్ ఏదైనా ఒక నెంబర్, టేబుల్ ఆఫ్ n నెంబర్. సో యూజర్ అనేది యూజర్ ఏమో మనకు ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ నుంచి మనం టేబుల్ రాయాలి. అంటే 3 1s 3, 3 2s 6, 3 3s 9 అని అలా టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ని మనం ప్రింట్ అనేది చేయాలి. సో స్టార్ట్ చేద్దాం. మనం ఇంట్ n అనేది ఒక నెంబర్ తీసుకుందాం, cnలో ఇన్పుట్ తీసుకుందాం, అండ్ ఫార్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది, నేను కావాలని రాసా. అదేంటిది, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ nలో 5 ఇచ్చాం, లేకపోతే 2 ఇచ్చాం అనుకోండి, 2. సో ఇక్కడ i అనేది 1 నుంచి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 వరకు ఉంటుంది. i ప్లస్ ప్లస్ అయినప్పుడు 2 అయిపోతుంది, అంటే 2 సార్లు ప్రింట్ అవుతుంది. ఇది మీరు చెక్ చేస్తే ఇక్కడ సరిగ్గా, ఒకవేళ nలో ఇక్కడ 2 ఇస్తే i ఈక్వల్స్ టు 1 అయింది, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కరెక్టే. కిందకి వెళ్ళి ఏదో ఒక పని చేస్తుంది, పని చేశాక ఏమైంది, i ప్లస్ ప్లస్ అయినప్పుడు 2 అవుతుంది కదా, సెకండ్ టైం వెళ్తుంది. కానీ థర్డ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఫెయిల్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, n ఇవ్వం, మనం ఇక్కడ 10 ఇస్తాం. ఎందుకు, మనం టేబుల్ని 10 వరకు ప్రింట్ చేయాలి. 10 వరకు మనం 2 టేబుల్ని 2 వరకే ప్రింట్ చేయొద్దు. 2 1s 2, 2 2s 4 అయి ప్రింట్ చేయొద్దు, 2 10s వరకు ప్రింట్ చేయాలి. అందుకే ఇక్కడ మనం 10 ఇచ్చాం, n ఇవ్వకుండా. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సి అవుట్లో i ఇంటూ n అంటే ఏంటి, 1 2s తర్వాత ప్లస్ అయినప్పుడు i ఇప్పుడు 2 అయిపోతుంది కదా, సో 2 2s మళ్ళీ ప్లస్ అయినప్పుడు i 3 అయిపోతుంది కదా, సో 3 2s అని అలా. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 రాసాను అనుకోండి, ఎక్కడో ప్రాబ్లం. ఓకే ఇక్కడ 2 4 6 8 10 12 2 టేబుల్ మొత్తం ప్రింట్ అయింది మనకి. ఇప్పుడు నేను ఇక్కడ 4 రాసాను అనుకోండి, 4 టేబుల్ మొత్తం 40 వరకు ప్రింట్ అయింది. 40 వరకు ఎలా ప్రింట్ అయింది, ఎందుకంటే మనం ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి. అదే మనం ఇక్కడ n ఇచ్చి ఉంటే 4 4s వరకే ప్రింట్ అవుతుంది. అదే 2 ఇచ్చి ఉంటే 2 2s వరకే ప్రింట్ అవుతుంది. 6 ఇచ్చి ఉంటే 6 6s వరకే ప్రింట్ అవుతుంది. అందుకే నేను ఏం చేశాను అంటే మనకు 10 వరకు ప్రింట్ చేయాలి కాబట్టి 10 అని ఇచ్చా. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం మంచిగా ప్రింట్ చేద్దామా మనం. సో నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఏంటి, 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 లాగా రావాలి. సో ఫస్ట్ మనకు 1 రావాలి. 1 అంటే ఏంటి, i. సో లేకపోతే మనం ఎలా రాస్తాం, 5 1s 5 అంటాం కదా. సో ఫస్ట్ నాకేం కావాలి, 5 కావాలి. 5 అంటే ఏంటి, యూజర్ ఇచ్చిన నెంబర్. సో నేను ఇక్కడ ఫస్ట్ nని ప్రింట్ చేసుకుంటా. nని ప్రింట్ చేశాక n ఇంటూ, ఇప్పుడు ఇంటూ అంటే ఇంటూ సింబల్ కావాలి. సో నేను ఇలా స్ట్రింగ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇలా ఇంటూ అంటే ఎక్స్ అని ఇచ్చా. ఓకే, దాని తర్వాత మనకు i కావాలి, అంటే 5 1s 5 2s. సో నేను ఇక్కడ i చేస్తా. మళ్ళీ ఇక్కడ నాకు ఈక్వల్ టు కావాలి కాబట్టి ఈక్వల్స్ టు, అండ్ మళ్ళీ దీన్ని ప్రింట్ చేస్తాను. నేను ఏం చేస్తాను అంటే, ఓకే ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎక్కడ ఏదో తప్పు. ఓకే, చూడండి 6 అనేది n వాల్యూ ఎప్పుడు 6 కాబట్టి మొత్తం 6 6 6 6 6 అలా ప్రింట్ అయింది. తర్వాత స్ట్రింగ్లో మనం ఎక్స్లా తీసుకున్నాం, అందుకే ఇలా ఎక్స్లా 6 ఇంటూ లాగా ప్రింట్ అయింది.
తర్వాత మనం 1 2 3 4 5 6 7 8 9 10 ఎలా వస్తుంది, ఎందుకంటే ఐ వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ చేసాం, ఐ వాల్యూ కదా చేంజ్ అయ్యేది, సో అలా ఇక్కడ చేంజ్ అవుతుంది. తర్వాత ఈక్వల్ టు అయితే నార్మల్ స్ట్రింగే. తర్వాత ఐ ఇంటూ ఎన్, మనం టేబుల్ రావాలి అంటే 5 1 5 2 ఇంటూ చేసుకుంటూ రావాలి కదా, సో నేను ఇక్కడ ఐ ఇంటూ ఎన్ అని ప్రింట్ చేశాను. సో 6 12 18 24 అని అలా ప్రింట్ అయింది. సో నేను ఇలా మంచిగా ప్రింట్ చేసుకుంటూ వచ్చేలా 6 1 ఇలా ఇలా అని. మీరు ఇక్కడ 4 ఇస్తే 4 టేబుల్, 5 ఇస్తే 5 టేబుల్, 1 2 3 ఇస్తే 1 2 3 టేబుల్ 10 వరకు. ఓకే, సో మనం టేబుల్ ఆఫ్ ఎన్ అనే ప్రాబ్లం చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని చాలా ఫేమస్ ప్రాబ్లం ఫిజ్ బజ్ అంటాం. సో ఫిజ్ బజ్ అంటే ఏంటంటే ఒకవేళ ఒక నంబర్ డివైడ్ బై 3 ఉంటే ఫిజ్ అని ప్రింట్ అవ్వాలి. ఒక నంబర్ డివైడెడ్ బై 5 ఉంటే బజ్ అని ప్రింట్ అవ్వాలి. ఒక నంబర్ డివైడెడ్ బై 3 కూడా ఉంది అండ్ అదే నంబర్ డివైడెడ్ బై 5 కూడా ఉంటే ఫిజ్ బజ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు ఇవేం లేదు అంటే నార్మల్గా ఐ ప్రింట్ అవ్వాలి. ఐ అంటే ఆ నంబరే ప్రింట్ అయిపోవాలి. అర్థమైందా? అంటే యూజర్ మనకు ఒక నంబర్ ఇస్తాడు, ఎన్ అనే ఒక నంబర్. సో మనం 1 నుంచి ఎన్ వరకు చెక్ చేయాలి. ప్రతి ఒక్క నంబర్ 3కి డివిజిబుల్ ఉంటే ఫిజ్, 5కి డివిజిబుల్ ఉంటే బజ్, ఈ రెండిటికి డివిజిబుల్ ఉంటే ఫిజ్ బజ్, ఈ 3 కూడా లేకపోతే నార్మల్గా నంబర్ అనేది ప్రింట్ అయిపోవాలి. సో ఇది మనం ఇప్పుడు చేద్దాం. మీరు కావాలంటే ఎక్కడైనా మీకు అనిపిస్తే వీడియో ఆపి ట్రై చేస్తానంటే వీడియో ఆపి ట్రై చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో వీడియో ఆపేసి ట్రై కూడా చేయండి ఇలాంటి, ఎందుకంటే మనం ఇందాక ఇఫ్ కేస్ చూసాం కదా, అలానే చేస్తాం ఇది కూడా. సో మీరు కొంచెం ట్రై చేస్తే మీకే మంచిది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కోడ్. సో నేనేమంటా అంటే ఇంట్ ఒక నంబర్ తీసుకుంటా అండ్ లూప్ రాస్తా. అండ్ ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తున్నాయి మన ఇఫ్ ఐ అనేది 3తో డివిజిబుల్ ఉంటే సిఅవుట్ ఫిజ్, ఇఫ్ ఎల్స్, సో అంటే ఎల్స్ ఇఫ్ ఐ అనేది 5తో డివిజిబుల్ ఉంటే సిఅవుట్ బజ్, ఎల్స్ ఇఫ్ ఐ అనేది 3తో కూడా డివిజిబుల్ ఉంది అండ్ ఐ అనేది 5తో కూడా డివిజిబుల్ ఉంది, అప్పుడు సిఅవుట్ ఫిజ్ బజ్. ఎల్స్ ఏం లేకపోతే పాపం సిఅవుట్ ఐ. ఓకే, సో 3తో ఉంటే ఫిజ్ అని, 5తో ఉంటే బజ్ అని, 3తో కూడా ఉంది అండ్ 5తో కూడా ఉంది, అంటే ఇది కూడా ట్రూ అవ్వాలి, ఇది కూడా ట్రూ అవ్వాలి, అప్పుడే దీని లోపలికి వెళ్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ అండ్ రాసాం అనేది, అండ్కి లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది రెండు ట్రూ అవ్వాలి, ఏం అవ్వకపోతే ఐ అని. ఓకే, సో మనం ఇక్కడ 25 ఇచ్చి చూద్దాం. సో 1 2 3 అనేది 3తో డివిజిబుల్ కదా, సో ఫిజ్. 4 దేంతో అవ్వదు, 5 అనేది 5తో డివిజిబుల్, 6 అనేది 3తో, 7 8 ఇలా ఇలా. ఓకే, కానీ ఇప్పుడు ఫిజ్ బజ్ ఎక్కడ వచ్చిందో చూద్దాం ఒకసారి. ఫిజ్ బజ్ ఎక్కడ రాలేదా, సో 3 5 15 వస్తుంది కదా, సో 15 ఎక్కడ ఉంది, ఇది. సో ఇక్కడ ఏమైందంటే చూడండి, ఇక్కడ ఏమైంది, 15 అనేది 3తో కూడా డివిజిబుల్, 5తో కూడా డివిజిబుల్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ 3తోనే చెక్ చేసుకున్నాం, చెక్ చేశాక ఏమైంది, ఇది ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఇది మనం ఎల్స్ ఇఫ్లో రాసాం కాబట్టి ఒక్కసారి ఇది ప్రింట్ అయిపోయాక, ఒక్కసారి ఒక ఇఫ్ అనేది ట్రూ అయిపోయాక ఎల్స్ ఇఫ్లో ఎందుకు వెళ్తుంది, వెళ్ళదు ఎల్స్ ఇఫ్లోకి. అందుకే మనం ఏం చేయాలి, ఇది ఇంపార్టెంట్ కండిషన్ కాబట్టి మనం ఈ కండిషన్ని పైన రాద్దాం మనం. ఓకే, సో ఈ కండిషన్ని మనం పైన రాద్దాం, ఫిజ్ బజ్ని కూడా ఇక్కడ ప్రింట్ చేద్దాం, ఇక్కడ మాత్రం జస్ట్ 3తో చెకింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇదే రన్ చేసామనుకోండి మళ్ళీ. ఇప్పుడు చూద్దాం, 1 2 3 అనేది 3తో, ఓకే, 4 5 అనేది 5తో, 6 అనేది 3తో, 7 ఏమవ్వదు, 8 ఏమవ్వదు, 9 అవ్వదు, 10 అంటే 9 అనేది జస్ట్ 3తో, 10 అనేది జస్ట్ 5తో, 11 12 13 14 15 ఈజ్ ద ఫస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 3 and 5.
అందుకే ఫిజ్ బజ్ అని వచ్చింది. ఓకే, సో 100 వరకు ఇచ్చి చూద్దాం మనం. సో ఫిజ్ బజ్ ఇక్కడ వచ్చింది. 30 కూడా 5తో 3తో డివిజిబుల్. తర్వాత 45 అనేది 5 6 7 8 9 అవును. సో 3తో 5తో డివిజిబుల్. సో అలా మనం రాసాం ఇక్కడ ఫార్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అని రాసాం. సో ఇఫ్ ఎల్స్ మనం అనుకోవచ్చు చాలా ఈజీనే కదా రాసేద్దాం ఎలాగోలని, కానీ దాంట్లో కూడా ఎంత లాజిక్ ఉందో చూసారా. మనం ఫస్ట్ ఇక్కడ 3 రాసాం కాబట్టి వేరే ఎల్స్ ఇఫ్లో వెళ్ళలే అది. అందుకే మళ్ళీ మనం ఏం చేసాం, మొత్తం తిప్పేసాం కోడ్ని కింద నుంచి పైకి పై నుంచి కిందకి. సో ఫస్ట్ ఇది చెక్ చేస్తున్నాం, ఇప్పుడు మనం ఇది చెక్ చేశాక వేరే చెక్ చేస్తున్నాం. సో ఇలా లాజిక్ అనేది కొంచెం ఉంటుంది, మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, బ్రేక్. నేనేమంటా అంటే 1 నుంచి 10 వరకు లేకపోతే 1 నుంచి n వరకు ప్రింట్ చేయండి, కానీ ఒక పర్టిక్యులర్ నంబర్ వచ్చినప్పుడు ఆపేయండి అని చెప్తా. కొంతమంది ఉంటారు కదా, లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో అందరికీ గేమ్స్ పీరియడ్కి పంపిస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1 నుంచి రోల్ నెంబర్ 42 వరకు గేమ్స్కి వెళ్ళండి. అప్పుడు 43 వాడు అనుకుంటాడు షిట్ 42 వరకు వచ్చేసి 43 రాగానే ఆపేశాడు వీడు ఈ టీచర్ గాడు అని కదా. సో అలా దాన్ని బ్రేక్ అంటాం. సో చూద్దాం ఎలా చేస్తాము. సో ఇంట్ n తీసుకున్నా, సి ఇన్ n తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఫార్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. ఓకే, సి అవుట్ కూడా చేస్తున్నా నేను ఐని. ఓకే, కానీ నేను ఈ లూప్ ఎప్పుడు ఆపేయాలి, ఒక పర్టికులర్ నెంబర్ ఉన్నప్పుడు ఆపేయాలి. సో పర్టికులర్ నెంబర్ నేను ఎలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ నెంబర్ ఈజ్ 4 అంటే 4 ఉన్నప్పుడు ఆపేయమని, లేదు అంటే ఒక పర్టికులర్ నెంబర్ 3తో డివిజిబుల్ ఉన్నప్పుడు ఆపేయమని, ఏదైనా అలా ఉండొచ్చు. ఓకే, సో నేనేమంటా అంటే ఇఫ్ ఐ డివిజిబుల్ బై 7 ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు బ్రేక్ అని రాస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటి, లూప్ నార్మల్గా ప్రింట్ చేయి, కానీ ఎప్పుడైతే నీకు నంబర్ దొరుకుతుందో దట్ ఈస్ డివిజిబుల్ బై 7 లూప్ని బ్రేక్ చేసేయని. సో నేను రన్ చేశాక 6 అనేది వచ్చింది, కానీ 7 వచ్చినప్పుడు ఏమైంది చెక్ చేసింది, 7 అనేది డివిజిబుల్ బై 7 అని. అవును 7 అనేది డివిజిబుల్ బై 7, కాబట్టి బ్రేక్ చేసి లూప్ మొత్తాన్ని ఎండ్ చేసేసింది. సో ఇలా మనం బ్రేక్ స్టేట్మెంట్ని కూడా వాడచ్చు. ఎక్కడైనా పర్టికులర్ ప్లేస్లో మనకి లూప్ అనేది ఎండ్ చేసేయాలంటే మనం బ్రేక్ని వాడచ్చు. ఓకే, ఎక్కడైనా మనం చేస్తున్నాం లూప్ రన్ చేస్తున్నాం, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనేది మీట్ అయినప్పుడు ఖతం స్టాప్ ద లూప్. ఓకే, సో ఇలా మనం బ్రేక్ని యూజ్ చేయొచ్చు. ఇంకొక సిచ్యువేషన్ ఉండొచ్చు, మీరు ఏమంటారంటే ఎగ్జామ్లో ఎవరికైతే 50% మార్క్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ అనుకోండి, 100 మార్క్స్కి పేపర్ ఉంది, మీ సార్ ఏమన్నారంటే ఎవరికైతే 50 మార్క్స్ వచ్చాయో వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చు, గేమ్స్కి 50 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు వెళ్ళలేరు. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం దాన్ని, అండ్ ఇప్పుడు రోల్ నెంబర్ వైజ్గా చెక్ చేస్తున్నారు. రోల్ నెంబర్ 1 నీకు మార్క్స్ ఎంత 10 వెళ్ళకు, రోల్ నెంబర్ 2 నీ మార్క్స్ ఎంత 30 వెళ్ళకు, రోల్ నెంబర్ 3 నీ మార్క్స్ ఎంత 55 వెళ్ళు, రోల్ నెంబర్ 4 నీ మార్క్స్ ఎంత 13 వెళ్ళకు, రోల్ నెంబర్ 5 నీ మార్క్స్ ఎంత 70 ఓకే వెళ్ళు. సో ఇలా ఏం చేస్తున్నాం, ఒక పర్టికులర్ దగ్గర స్కిప్ చేసేస్తున్నాం, పంపించట్లే మనం. సో దానికి మనం కంటిన్యూ వాడతాం, అంటే ఆ పర్టికులర్ దాన్ని యూజ్ చెయ్యము, కాకపోతే స్కిప్ చేస్తాం అంతే. సో నేనేమంటా అంటే ఇంట్ n సి ఇన్ n ఫార్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్ సి అవుట్ i. కానీ నేనేమంటా అంటే ఏ నెంబర్ అయితే ఇఫ్ i డివిజిబుల్ బై 2 ఈక్వల్ టు ఉంటే మాత్రం కంటిన్యూ చెయ్యి. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఎక్కడ ఓకే 2 సార్లు అయిపోయిందా, 1 3 5 7 9 11 వచ్చింది. ఎందుకు, ఎప్పుడైతే i వాల్యూ 2 అయిందో 2 ఈజ్ డివిజిబుల్ బై 2 కదా, కంటిన్యూ అంటే ఈ లూప్ మొత్తాన్ని స్కిప్ కొట్టి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు 3 అయింది. సో మళ్ళీ 3తో చెక్ చేసింది, ఓకే పర్లేదు కాబట్టి 3 ప్రింట్ అయింది. 4 అయినప్పుడు ఏమైంది, మళ్ళీ కంటిన్యూ అయ్యి మళ్ళీ స్కిప్ చేసేసింది ఈ లూప్ మొత్తాన్ని. సో కంటిన్యూ ఎందుకు వాడతారంటే ఒక లూప్ జరుగుతుంది, కానీ ఆ పర్టికులర్ ఐట్రేషన్ ఒక లూప్లో ఒక జరిగే ప్రతిసారి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ i 10 వరకు ప్రింట్ చేస్తున్నామంటే 10 ఐట్రేషన్స్ అవుతాయి, n వరకు ప్రింట్ చేస్తున్నామంటే n ఐట్రేషన్స్ అవుతాయి. ఓకే, సో ఆ పర్టికులర్ ఐట్రేషన్ని స్కిప్ కొట్టు అని మనం ఇక్కడ చెప్తున్నాం.
ఓకే, సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డేటా స్ట్రక్చర్స్ ఇలానే నేను మంచిగా చెప్తున్నా అని మీకు అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి, సో మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఎప్పుడు వీడియో వస్తుందో. అండ్ డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ ఉంది, దాన్ని చెక్ చేయండి. అండ్ వేరే వీడియోస్ కూడా చూడండి, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్ ఉంది, చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. మీకు యూజ్ వస్తుంది అనుకుంటే కామెంట్లో కొంచెం చెప్పచ్చు, యూజ్ వస్తుంది, చాలా బాగా చెప్తున్నారని. ఒకవేళ మీకు నచ్చకపోతే ఎందుకు మంచిగా మీకు మంచిగా ఎందుకు అనిపించాలో కూడా చెప్తే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.